గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 10వ తారీఖు ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో మార్కెట్ యొక్క స్నాప్ షాట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నెట్ ఫీచర్స్, ఎఫ్ఐఎస్ డేటా, క్లయింట్ చూడండి, ప్రొప్రైటరీ, డిఐ మొత్తం డేటా కూడా అనాలిసిస్ చేస్తే నెట్ ఫీచర్స్ అండ్ నెట్ కాల్స్, నెట్ పుట్స్ ఈ మూడింటిని కూడా మనం క్లబ్ చేసినప్పుడు ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం పొజిషన్స్ బిల్డప్ చేశారు, అదేవిధంగా కాల్స్లో వాళ్ళు బిల్డప్ చేసినది ఏంటి, పుట్స్లో వాళ్ళు బిల్డప్ చేసిన పొజిషన్స్ ఏంటి, మొత్తం కూడా చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మార్కెట్లో. అదేవిధంగా క్లయింట్ లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ లాంగ్ బిల్డప్ అనేది బిల్డప్ చేశారు. డిఐస్ షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. అదేవిధంగా అంతకు ముందు రోజు అంటే థర్స్డేతో ఫ్రైడే కంపేర్ చేసినప్పుడు ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి, క్లయింట్ షార్ట్ పొజిషన్స్ డిఫరెన్షియేషన్ ఇది, అండ్ ప్రొప్రైటరీ చేంజెస్ డిఐస్ ఇవి. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ డేటా మాత్రం చూస్తే కొంత షార్ట్ బిల్డప్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, యా. దాని తర్వాత ఈ క్యాష్ మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. క్యాష్ మార్కెట్లో వాళ్ళు 2250 కోట్లు సెల్ చేశారు ఎఫ్ఐఎస్. అదేవిధంగా డిఐఎస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 545 కోట్లు బై చేశారు. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఫ్రైడే 1705 కోట్లు ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటికి అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి క్యాపిటల్ మార్కెట్స్ ఒక స్నాప్ షాట్ అనేది చూద్దాం. ముందుగా చూస్తే అడ్వాన్స్ డిక్లైన్స్ 2272లో మనం చూస్తే 1.2 అనేది కనిపిస్తుంది. కొద్దిగా అడ్వాన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఫైన్. దాని తర్వాత నిఫ్టీ 50లో అడ్వాన్స్ 18 స్టాక్స్ ఉన్నాయి, డిక్లైన్స్ 32 స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ 500లో మనకి అడ్వాన్స్ 223, డిక్లైన్స్ 275, అన్చేంజ్డ్ 3. మిడ్ క్యాప్లో అడ్వాన్స్ 18, డిక్లైన్స్ 32, అన్చేంజ్డ్ 0 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత టాప్ గెయినర్స్ మనం చూసుకున్నట్లయితే టైటాను, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్, మారుతి, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ. బట్ టైటాన్ మొత్తం బిగ్గెస్ట్ గెయినర్. లూజర్స్ విషయానికి వస్తే టాటా కన్స్యూమర్, బీపీసీఎల్, మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, స్టేట్ బ్యాంకు, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, హెచ్ఏర్, కోలు, ఏషియన్ పెయింట్. అదేవిధంగా వాల్యూమ్స్లో మనం ఇవి చూసుకున్నాం ఆల్రెడీ. కావాలంటే స్నాప్షాట్ తీసుకోండి. వాల్యూమ్స్ టాప్ గెయినర్స్ ఇవి, అంటే వాల్యూమ్స్ ప్రకారం గెయినింగ్ అది. దాని తర్వాత వాల్యూ ప్రకారం అయితే టైటాన్లో ఎక్కువ ట్రేడ్ అయింది. జొమాటోలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, లిక్విడ్ బీస్, ఓకే, లిక్విడ్ బీస్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మ్యాజ్డాక్, అదానీ అండ్ టీసీఎస్, వీటిలో వాల్యూ ప్రకారం ఎక్కువగా ట్రేడింగ్ అనేది అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ 52 వీక్ హై స్టాక్స్ చూసుకుంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 20 రూపీస్ ఉన్న స్టాక్స్ ఇవి ఫ్రెండ్స్. ఓకే, కావాలంటే మీరు ఒకసారి పాస్ చేసి స్నాప్షాట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి టోటల్గా 72 సెక్యూరిటీస్ రావడం జరిగింది ఇది హై లోలో. దాంట్లో 60 ఏమో 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి, 12 ఏమో మనకి 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. సో లోకి వచ్చేసరికి మనకి ఇవి స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత లార్జ్ డీల్స్ అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మన ఎస్జేఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాన్ని బట్టి చూద్దాం. ముందుగా బల్క్ డీల్స్ చూస్తే ఫ్రెండ్స్ ఏజియోన్, బయోటెక్ దీంట్లో ఎక్కువగా అవుతుంది. A&M, జంబో, ఓకే, ఇవన్నీ కూడా బల్క్ డీల్స్. డెబాక్ ఇండస్ట్రీస్, హెచ్బిఎల్ పవర్, ఇవన్నీ కూడా చేతులు మారుతున్నాయి. రిలయన్స్ ఇండ్ ఇన్ఫ్రా, శ్రద్ధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ బ్లాక్ డీల్స్ దీంట్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. బ్లాక్ డీల్స్ సుజలాన్ ఎనర్జీ అండ్ సంవర్ధన్, మార్థాన్ ఇంటెల్ లిమిటెడ్ సంథింగ్. అండ్ షార్ట్ సెల్లింగ్లో సిప్లా, యునైటెడ్ బ్రీవరీస్ ప్రీవియస్గా ఎవరో షార్ట్ చేసి పెట్టారు దీంట్లో, అవి అంతే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చార్ట్ అనేది చూద్దాం. చార్ట్ చూస్తే ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ స్లైట్ డిఫరెన్స్ కాదు, హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనకు. ప్రీవియస్గా ఇక్కడ చూడండి నిఫ్టీ అనేది 17,314 దగ్గర ట్రేడ్ అయింది. ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 17,050 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దగ్గర దగ్గర మనకి 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం రికార్డ్ చేస్తున్న టైం 7:35 AM ఫ్రెండ్స్. ఈ టైం ప్రకారం చూస్తున్నాం. మేబీ ఇంకా
1.5 అవర్ అలా ఉంది కాబట్టి మేబీ కొద్దిగా బౌన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకొంచెం కిందకి కూడా వెళ్ళొచ్చు. సో నేను టెలిగ్రామ్లో చార్ట్ అప్డేట్ అయితే చేస్తాను 8 తర్వాత 8:30కి అలాగా. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయితే 250 పాయింట్లు అనేది జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఓకే, హ్యాపీ ట్రేడింగ్, ధన్యవాదాలు.